నమస్కారం. నా పేరు శ్రీనివాసరెడ్డి, రంగారెడ్డి గ్రామం, పిఏపల్లి మండలం, నల్గొండ జిల్లా. నేను ఇప్పుడు సేఫ్ జోన్ వారి సంజయ్ సీడు సన్న రకం పోయిన 2024 సంవత్సరంలో కూడా ఒక 6 ఎకరాలు పెట్టి చూసినాను. చెప్పితే నమ్మకం కూడా పెట్టి చూసిన మంచి దిగుబడి వచ్చింది. మంచిగా మనకు మార్కెట్ వాల్యుయేషన్ ప్రకారంగా చూసుకుంటే అన్ని సన్న రకాల వడ్ల కన్నా దీనికి 100 రూపాయలు ఎక్కువ క్వింటాల్కి పెట్టుకొని కూడా సేమ్ దగ్గరనే వచ్చి తీసుకొని పోవడం జరిగింది. అందుకొరకు ఇప్పుడు నేను తెగుళ్ళకు కూడా ఇప్పుడు ఎండాకు తెగులు కానీ, సుడిదోమ తెగులు కానీ, మన అది పాంపొడ కానీ ఈ తట్టుకునే శక్తి కూడా బాగుంది దీనికి. కొంచెం మనం యూరియా ఒకటేసారి దప్ప చల్లుకోవాలి కానీ రెండోసారి దప్ప చల్లుకోవద్దు. దీనికి పెట్టుబడి కూడా చాలా తగ్గుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ సీడును ఎంచుకొని చేసుకుంటే చాలా లాభాలు ఉన్నాయి. మనకు పెట్టుబడి తగ్గుతుంది, మనకు దిగుబడి పెరుగుతుంది. కాబట్టి దీనివల్ల లాభాలే కానీ నష్టాలు లేవు. ప్రతి ఒక్క రైతు కూడా ఇప్పుడు చేను చూసైనా మీరు పెట్టుకొని ఎంచుకోవడం జరిగిన నేను కూడా రైతు. నేను పోయినసారి 6 ఎకరాలు వాడిన, ఇప్పుడు 14 ఎకరాలు కూడా ఇదే సేద్యం సన్న రకం మళ్ళీ సంజయ్ వేసుకొని వేయడం జరిగింది. దీనివల్ల దిగుబడి మాత్రం 40 నుంచి 45 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. దీనికి తెగుళ్ళ బారిన తట్టుకునే దానికి శక్తి బాగుంది, మార్కెట్ వాల్యుయేషన్ బాగుంది, గింజ రకం మంచిగా ఉంది. మనకు మార్కెట్లో పోగానే మార్కెట్లో ప్రతి ఒక్క సన్న రకం గింజ కన్నా దీనికి మంచి వాల్యుయేషన్ బాగుంది. అన్నిటి మీద ఒక 100 రూపాయలు క్వింటాల్కి పెట్టి కూడా సేమ్ దగ్గరనే తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల నష్టాలు ఏమి లేవు. అయితే ఇప్పుడు మన ముంతాన్ తుఫాను వచ్చినా కూడా ఇప్పుడు నాది 14 ఎకరాల చేను రెండో దఫా యూరియా చల్లకపోవడం వల్ల మొత్తం మీద చేను మటుకు గడితనం మొదలు బాగుంది. దానివల్ల ఇప్పుడు చేను గింత కూడా కింద పడలేదు, నిలబడే ఉంది. విత్తనాలు కూడా ఇప్పుడు సంజయ్ సన్న రకం సీడు ఇప్పుడు రంగారెడ్డి స్టేజ్ వద్ద సగల దగ్గర రాఘవేంద్ర ఫర్టిలైజర్ దగ్గర దొరుకుతున్నాయి. ఇప్పుడు పోయేదా వానాకాలం 6 ఎకరాలు నేను పెట్టినందుకు మా ఊళ్ళో 90% మొత్తం సంజయ్ సీడు పెట్టుకురు. ప్రతి ఒక్క చేను మీరు ఎవరైనా చూసుకోవచ్చు వచ్చి. ప్రతి ఒక్క చేను దిగుబడి బాగుంది. ఈ రోగాలు ఏ రోగానికైనా తట్టుకునే శక్తి బాగుంది. అన్ని విధాలా మంచిగా ఉన్నదండి. మీరు ఎవరైనా కానీ దీన్ని ఎంచుకోవడం పెట్టుకోవడం చాలా మేలు జరుగుతుంది.